పండగ రోజు పూర్ణం ఎత్తి పెట్టని చెప్పాను కదండి. ఈరోజు సాటర్డే అని ఇంకా పూర్ణం బయటికి తీసేసి భక్షాలు చేస్తున్నానండి. ఓలిగలు ఈ విధంగా చేసేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ 2 చేసేసాను. ఇక్కడ పెన్ను మీద వేసాను. ఇక్కడ పూర్ణము అందుకు ఇక్కడ ఉందో చూడండి. ఫ్రిడ్జ్లో పెట్టాను. ఉదయాన్నే తీసి పెట్టాను. ఈ పిండి కూడా ఉదయాన్నే కలిపి పెట్టాను అన్నమాట. ఈ విధంగా చేస్తున్నాను ఓలిగలు. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చేతికి ఆయిల్ రాసేసుకోవాలండి. ఆయిల్ రాసేసుకొని మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంటుంది కదా, వాటిని మనం చేతికి అప్లై చేసేసుకోవాలా. ఈ విధంగా మెత్తగా మనం కలిపేసుకోవాలా. వీటిని ఈ విధంగా చేతిలో పరిచేసుకొని గోధుమ పిండి పూర్ణం ముద్ద తీసుకోవాలా. ఈ పరిచేసుకున్న గోధుమ పిండిలో మనం పెట్టేసుకొని వీటిని కవర్ చేసేయాలన్నమాట. ఈ పిండితో ఈ విధంగా కవర్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మనం పెన్ను మీద వేసేసి పెన్ను మీద ఆయిల్ అప్లై చేసేసుకోవాలా. ఆయిల్ అప్లై చేసుకొని మనం వీటిని చేత్తోనే వచ్చేసుకోవాలండి రౌండ్గా. వీటికే మనం పైన కొబ్బరి పొడి కానీ గసగసాలు కానీ అట్లా అప్లై చేసుకోవచ్చు. నేనేమో అప్లై చేయలేదు. ఇప్పుడు ఈ విధంగా వచ్చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా అన్నీ చేసేసుకోవాలి. ఉదయాన్నే కలిపి పెట్టుకోవాలన్నమాట ఈ గోధుమ పిండి. తర్వాత ఈ పూర్ణం ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టాను. ఈ విధంగా చేసేసాను చూడండి. మళ్ళీ అటు సైడ్ టర్న్ తిప్పుకొని అటు సైడ్ ఇటు సైడ్ అన్నీ మొత్తం కాల్చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకుంటాం. మనం ఆయిల్ అప్లై చేసే దాని బదులుగా మనం నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు. నెయ్యి అప్లై చేసుకుంటే ఇంకా సూపర్గా టేస్ట్ వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా అటు సైడ్ ఇటు సైడ్ టర్న్ చేసుకుంటే ఇవి కాల్చేసుకోవాలి. తక్కువ నూనెతోనే ఇవి కాలుతాయి అన్నమాట. నూనెకి బదులుగా నెయ్యి వేసుకున్నామంటే ఇంకా సూపర్గా ఉంటాయండి ఓలిగలు. ఓలిగలన్నీ చేసేవి అయిపోయినాయండి. చూడండి, ఇది గోధుమ పిండి అయిపోయింది, పూర్ణం అయిపోయింది. 2 సరిపోయింది. ఇక్కడ చేసేస్తున్నాను. ఇది లాస్ట్ అన్నమాట. ఇక్కడ పెట్టాను చేసినవి. ఇక్కడ దేవునికి నైవేద్యం అని పక్కన సర్దేశాను అన్నమాట. ఈ ఒకటి చేసేస్తే అయిపోతుందండి. ఇక్కడ సర్దేసుకున్నాను చూడండి, అయిపోయినాయి చేసేవి.